కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నారు ఓ సినీ కవి. అంగవైకల్యం లక్ష్య సాధనకు అడ్డు కాదన్నాడు డాక్టర్ లీ చాంగియే. ఆయన కథ కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. లీ చియాంగే చిన్నప్పుడు అందరూ పిల్లల్లాగే బడికి వెళ్తూ ఉండేవాడు. కానీ అంగవైకల్యం అడ్డొచ్చింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో 1988లో లీ చాంగియే జన్మించాడు. అతనిది చాలా పేద కుటుంబం. పుట్టిన 7 నెలలకే పోలియో సోకింది. ఎదిగాక సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. తోటి పిల్లలను చూసి ఎగ్గతాళితో తీవ్ర వేదనకు గురయ్యాడు. చనిపోవాలని కూడా అనుకున్నాడు. ఆ సమయంలో వైకల్యం ఉన్నప్పటికీ పనిచేయగలిగే పిల్లల కోసం వెతుకుతూ ఒకరు లీ గ్రామానికి వచ్చారు. ఇదే అవకాశంగా లీ అతనితో వెళ్లిపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఒక బిచ్చగాడు. బలవంతంగా లీ చేతికి పాత్ర ఇచ్చి వీధుల్లోకి వెళ్లి అడుక్కోమన్నాడు. రోజు కొన్ని వందల యువాన్లు సంపాదించాలని అదంతా అతనే తీసుకునేవాడు. అలా 7 ఏళ్ల పాటు లీ భిక్షాటన చేశాడు. అతని జీవితం ఇలా సాగుతూ ఉండగా వీధిలో ఒక వార్తా పత్రికను లీ చదవడానికి ప్రయత్నించాడు. కానీ తన పేరుకు సంబంధించిన అక్షరాలను మాత్రమే చదవగలగనని తెలుసుకున్నాడు. అందుకే ఇంటికి తిరిగి వెళ్లిపోయి చదువుకోవాలనుకున్నాడు. చదువుతో మాత్రమే జీవితాన్ని మార్చుకోగలనని గట్టిగా అనుకున్నాడు లీ. అప్పుడు అతనికి 16 ఏళ్లు. అదే సమయంలో వైకల్యం ఉన్న పిల్లలతో భిక్షాటన చేయడం నేరమంటూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. అతను భిక్షాటనలోకి నెట్టిన ఆ వ్యక్తితో తాను ఇంటికి వెళ్లిపోతానని లీ చెప్పేశాడు. తల్లిదండ్రుల సహాయంతో ప్రాథమిక పాఠశాలలో లీ 2వ తరగతి చేరాడు. ఎవరు ఎంత ఎగతాళి చేసినా లీ మాత్రం చదువు మీదే దృష్టి పెట్టాడు. ఇలా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి కాలేజీ విద్య కోసం దరఖాస్తు చేయడానికి వచ్చినప్పుడు అతని శారీరక వైకల్యం అక్కడ తన ఎంపికకు అడ్డంగా మారింది. అయినా ఆయన పట్టుదలతో మెడికల్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోగలిగారు. లీ తన 25వ ఏట మెడికల్ స్కూల్లో చేరారు. కానీ ప్రాక్టికల్ క్లాసులు ఆయనకు చాలా కష్టమయ్యేవి. దీంతో శారీరకంగా తనను తాను మరింత బలంగా మార్చుకోవాలని గ్రహించిన లీ తానొక కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. తన తొలి ప్రయత్నంలో మౌంట్ తాయ్ పర్వత శిఖరాన్ని 5 రోజుల పాటు కష్టపడి అధిరోహించారు. చేతులు కాళ్ళు చీరుకుపోయి రక్తం వస్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. పర్వతారోహణను తన అభిరుచిగా మార్చుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ లీ షీజియాంగ్ లో ఒక చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నారు. అక్కడ అన్ని వేళలా ఆయన అందుబాటులో ఉంటారు. ఆశావాదంతో ఉండాలి, కలలను వదులుకోకూడదు. డాక్టర్ లీ ఫిలాసఫీ ఇది.